ఉన్నానంటే మనకు చాలా సందర్భాలు తెలుసు. యేసు ప్రభు వారి యొక్క జన్మమును గురించి మనం ధ్యానించే సందర్భంలో అనేక కోణాల్లో మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా ఆయన పాపుల రక్షకుడని, రెండవదిగా ఆయన సమాధానమును అనుగ్రహించేటటువంటి దేవుడని, మూడవదిగా ఆయన దుష్టత్వం నుంచి మళ్లించేటటువంటి దేవుడని, ఇలా రకరకాలుగా చాలా రకాలైన కోణాల్లో మనం ఆయన గురించి ధ్యానం చేసుకుంటాం. అయితే ఈ సాయంకాల వేళల్లో ఆయన విమోచించేటటువంటి లేకపోతే విడిపించేటటువంటి విమోచకుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేని నుంచి విడిపిస్తాడంటే చూడండి, కొలసీలకు రాసిన మొదటి పత్రిక, కొలసీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అందరం కలిసి 13వ వచనాన్ని చదువుకుంటాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అందుకే ఇందాక చెప్పే కదా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు దాదాపుగా 5 రకాలైన ఆత్మల చేత బంధించబడి లేకపోతే పట్టబడినటువంటి వాడిగా ఉన్నారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ చేరి వచ్చినటువంటి మనందరిలో ఏదో ఒక ఆత్మ కింద మనం పట్టబడి ఉంటామని నేను ఖచ్చితంగా రుజువు చేయగలను. ఏదో ఒక ఆత్మ కిందనే మనం ఉన్నామని నేను రుజువు చేయగలను. మొట్టమొదటిగా ఆ ఆత్మలు ఏంటో మనం చూద్దాం రండి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఒకరు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం ఒకరు చదవండి. చాలండి. మొట్టమొదటిగా గాఢ నిద్ర గల ఆత్మ. మీరు గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఆ ఆత్మలు ఏంటి అనేవి గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నాననే సంగతి తర్వాత మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా గాఢ నిద్ర గల ఆత్మ చేత ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు దీని చేత పట్టబడి బంధించబడినటువంటి వాడిగానే ఉంటాడు. రెండోదిగా చూడండి, ఇదే యెషయా గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. ఇదే యెషయా గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకరు. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఏ ఆత్మను కుమ్మరించి ఉన్నాడు? మూర్ఖత గల ఆత్మ. మొట్టమొదటిగా గాఢ నిద్ర గల ఆత్మ, రెండోదిగా మూర్ఖత గల ఆత్మ, మూడోదిగా చూడండి తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధికి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి, అబద్ధమును నమ్మున్నట్లు మోసం చేయు శక్తి అంటే ఆత్మ అని కూడా చెప్పుకోవచ్చు. మోసం చేయు శక్తికి దేవుడు వారిని అప్పగించాడని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. 4వది చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చదవండి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అంటే అపవిత్ర ఆత్మకు అప్పగించెను అని అర్థం. తర్వాత 5వదిగా చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 42వ వచనం చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 42 చదవండి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యములను సేవించుటకు వారిని, చాలండి, ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను. అనగా దురాత్మ సమూహాలను సేవించినట్లుగా విడిపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ 5 ఆత్మల కిందనే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు ఉంటాడు. అందులో చేరు వచ్చిన మనం కూడా ఏదో ఒక దాని కిందనే ఉంటాం.
ఎందుకు తెలుసా? చెప్పండి ఎందుకని? మనం మొట్టమొదటిగా చదువుకున్నాం ఏమని? ఆత్మను చెప్పండి, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖ పెట్టకుడి, ఆత్మను తిరస్కరించకుడి. ఎవరు ఆత్మను? దేవుని ఆత్మను ఆర్పకుండా చూసుకోవాలి, దేవుని ఆత్మను దుఃఖ పెట్టకుండా చూసుకోవాలి, దేవుని ఆత్మను తిరస్కరించకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం చూసుకోకుండా ఉంటామో ఏమవుతుందో తెలుసా? బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో సౌలు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు దేవుని చేత ఎన్నుకొనబడినవాడు, దేవుని చేతనే ప్రతిష్ఠించబడి రాజుగా రూలింగ్ చేస్తున్నటువంటి వాడు, పరిపాలిస్తున్నటువంటి వాడు. అలాంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని ఆత్మకు విరోధంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు అతని దగ్గరికి ఎవరు పంపించాడు? చెప్పండి, ఎవరు పంపించాడు? దురాత్మను పంపించాడు. అందుకే చూడండి, ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ 38 సంవత్సరాలు దురాత్మ క్రిందనే ఉన్నాడు. ఎవరి క్రింద ఉన్నాడు? దురాత్మ క్రిందనే ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో మనకు తెలియజేసే విషయం ఏంటంటే, దేవుని ఆత్మను ఆర్పొద్దు, దేవుని ఆత్మను దుఃఖపెట్టొద్దు, దేవుని ఆత్మను తిరస్కరించేటట్లుగా నువ్వు ప్రవర్తించొద్దు అని ఎన్నో సందర్భాల్లో మనం జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాకు ఎప్పుడైతే ఈ వాక్య భాగం అర్థమైందో, ఈ వాక్య భాగాన్ని నేను అర్థం చేసుకున్నానో, నిజంగా నేను ప్రయత్నిస్తూ ఉంటే నాకేం తెలిసిందో తెలుసా? నేను అనేకుల చేత ప్రక్కకు త్రోసివేయబడినటువంటి వానిగా నేను గమనించగలిగాను. అనేకుల చేత నిర్లక్ష్యం చేయబడినటువంటి వాడిగా నన్ను నేను గమనించుకోగలిగాను. అనేకుల చేత తగ్గించబడినటువంటి వాడిగా నన్ను నేను గమనించుకోగలిగాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఆత్మను ఆర్పకుండగా, ఆత్మను దుఃఖపెట్టకుండగా, ఆత్మను తిరస్కరించకుండా ఉంటే ఇలాంటి వాతావరణం నీ చుట్టూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆత్మను దుఃఖపెడుతూ, ఆత్మను ఆర్పుతూ, ఆత్మను తిరస్కరిస్తున్నావు అనుకో, నువ్వే రూలింగ్ చేస్తూ ఉంటావు. ఏం చేస్తూ ఉంటావు? నువ్వే రూలింగ్ చేస్తూ ఉంటావు. కానీ మనకు తెలియదు ఏంటంటే, నేను ఇలా ఆత్మను ఆర్పడం ద్వారా నన్ను దేవుడు దేని ఒక దానికి నేను అప్పగిస్తాడన్న సంగతిని మనం మర్చిపోయి ఏం చేస్తాం తెలుసా? మనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ ఆత్మల గురించిన ఈ భాగంలో మొట్టమొదటిదిగా గాఢ నిద్ర గల ఆత్మ ఏం చేస్తుంది మనిషిని అంటే, మనిషిని సత్యాన్ని తెలుసుకోకుండా అసత్యాన్ని తెలుసుకోకుండా చేస్తుంది. అందుకే చూడండి, మన చర్చిలో కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన చుట్టూ ఉండే వారందరిలో మనం చూస్తే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా వాళ్ళు ఏం చేయలేరు? అర్థము చేసుకోలేరు. ఎందుకు అర్థం చేసుకోలేరంటే, వారు గాఢ నిద్ర గల ఆత్మ కింద ఉన్నారు. నేను నా జీవితంలో నేను సొంతంగా ఎరుగుదును. దాదాపుగా 19 సంవత్సరాలు నేను మందిరానికి వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని, కానీ ఎప్పుడు కూడా నా చెవిలో కానీ నా బుర్రలో కానీ ఒక్క మాట కూడా నేను వెళ్ళడం గమనించలేదు. నిజం చెప్తున్నాను. ఒక సమయం వచ్చింది, నన్ను నేను ముగించుకోవాలని ఫ్యాన్ కింద ఉన్నప్పుడు దేవుని మాటలు విన్నాను. ఆ దేవుని మాటల చేత సంధించబడ్డాను. నేను పాపిని ఒప్పుకున్నాను. ఆయన నా హృదయంలోకి ఆహ్వానించాను. ఎప్పుడైతే ఆహ్వానించానో నాకు సమస్త విషయాలన్నీ అర్థమవుతున్నాయి. అంతకుముందు చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఇది కూడా తెలియదన్నా నీకు అలా అనుకునేవాళ్ళు, నన్ను అనేవాళ్ళు. ఈ గాఢ నిద్ర గల ఆత్మ ఏం చేస్తుందంటే, మనిషిని సత్యాన్ని తెలుసుకోకుండా, అసత్యం అంటూ ఏదో తెలుసుకోకుండా కప్పిపుచ్చుతుంది. చూడండి, ఇదే యెషయా గ్రంథం 29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. 11-12 వచనాలు త్వరగా. ఒకడు బాగా అర్థం చేసుకుని, అక్షరములు తెలిసిన వానికి అప్పగించెను, అతడు
అది నా వలన కాదు, అది గూఢార్థంగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. మీకు అర్థమవుతుందా? అక్షరం తెలిసిన వాడు చదవలేడా? చదవగలడా? చదవగలడు. కానీ ఎందుకు చదవలేకపోతున్నాడు? అర్థం కావు. అందుకే దేవుని వాక్యం అనేకమైన అద్భుత సత్యాలు రాయబడ్డాయి. ఈ అనేకమైన సత్యాలలో ఒక్క సత్యం నీకు అర్థమైతే నీ జీవితం ఒక వెలుగుతుంది. నిజంగా చెప్పాలంటే అబ్రాహాంకి దేవుడు ఒకే ఒక విషయం అర్థం చేశాడు. ఏమని? నేను తప్ప వేరొక దేవుడు లేడని అర్థం చేయించాడు. అబ్రాహాం ఏం చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టాడు. అలా భక్తుల జీవితంలో చూస్తే ఒకే ఒక విషయం అర్థమైంది. సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు వారిని వెంబడించారు. అయితే ఈరోజు అనేకులు ఎలా ఉన్నారంటే గాఢ నిద్రగల ఆత్మ క్రిందనే ఉన్నారు. ఈవెన్ చర్చికి వచ్చినా కూడా, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకుంది, అందుకే నేను ఈ సంగతులు చెప్తున్నాను. ఈ గాఢ నిద్రగల ఆత్మ ఏం చేస్తుందంటే మనిషిని ఏది తెలుసుకోకుండా చేస్తుంది. సత్యాన్ని అసత్యాన్ని. రెండోదిగా మనం చూసాం కదా మూర్ఖత గల ఆత్మ. ఈ మూర్ఖత గల ఆత్మ ఏం చేస్తుందంటే మనుషుల్ని తన దుష్టత్వంలో ఉండి పతనమైపోయేటట్లుగా చేస్తుంది. ఏం చేస్తుంది? తన దుష్టత్వంలోనే ఉండి పతనమైపోయేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడు? దేవుని మందిరం పక్కనే ఉన్నాడు. సౌలు ఎక్కడున్నాడు? దేవుని ప్రజల్లో దగ్గరే ఉన్నాడు. సౌలు ఎక్కడున్నాడు? దేవుని సేవలోనే ఉన్నాడు. కానీ ఏమయ్యాడు? తన దుష్టత్వాన్ని బట్టి, వింటున్నారా, పతనమైపోయాడు. చివరికి తన్ను తానే ఒక క్రత్తి మీద పడి చచ్చిపోయాడు. ఆయననే తన్ను తానే చంపుకున్నాడు. ఇంకెవరు చంపలేదు, తనను తానే. అందుకే రెండోదిగా మనం చూసాం కదా, ఈ మూర్ఖత గల ఆత్మ ఏం చేస్తుందంటే మనిషిని తన దుష్టత్వంలోనే ఉండి తనను తాను హతము చేసుకునేటట్లుగా చేస్తుంది. చూడండి యెషయా గ్రంథం 19వ అధ్యాయము 15-16 వచనాలు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. 19, 15, 16 నేను చదువుతాను. చూడండి, యెషయా గ్రంథం 19వ అధ్యాయము 15-16. తల అయినను, తోక అయినను, కొమ్మైనను, రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరునూ లేరు. ఆ దినమున ఐగుప్తులు స్త్రీల వంటి వారగుదురు. ఎట్లయితారంట? స్త్రీల వంటి వారు అవుతారంట. ఒకవేళ మీరు ఐగుప్తు వాళ్ళ గురించి చరిత్ర మీరు ధ్యానం చేస్తే వాళ్ళు మహాశూరులని చెప్పబడుతుంది. వాళ్ళ గుర్రాలు శౌర్యంతో కూడినటువంటి గుర్రాలని చెప్పబడుతుంది. అలాంటి వారు ఏమవుతారంట? స్త్రీల వంటి వారు అవుతారంట. తర్వాత ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడుచుండు. ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు. కాబట్టి వారు ఏమవుతారంటే, మరి దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా వారు దుష్టత్వంలోనే ఉండి, ఇంకా మీకు అర్థం కావాలంటే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. ఇర్మియా 25, 17, 18. దాన్ని త్రాగించితిని, నేటి వలన పాడుగాను, నిర్జనముగాను, అపహాస్యాస్పదముగాను, శాపస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును, యూదా పట్టణములకును, దాని మహారాజులకును, దాని అధిపతులకును త్రాగించితిని. చూసారా? తాముండే దుష్టత్వంలోనే, తాము పన్నిన దుష్టత్వంలోనే జీవించి తమను తాము మరి హతమార్చుకునేటటువంటి వారిగా, లేకపోతే నష్టపరుచుకునేటటువంటి వారిగా ఈ ఆత్మ మనుషులను చేస్తూ ఉంది. 2 సంగతులు చూసాము. 3వ సంగతి చూడండి. మూడవ ఆత్మ ఏం చేస్తుందంటే మోసం చేసే శక్తికి అప్పగిస్తుంది. ఏం చేసే శక్తికి? మోసం చేసే శక్తికి. అందుకే మనల్ని పక్కనోడు ఎవరు మోసం చేయాల్సిన అవసరం లేదు.
ఈ లోకంలో అతి భయానకమైనవి ఏమైనా ఉన్నాయంటే రెండు. ఏంటి చెప్పుకొని మోసం చేసేవి? ఒకటి మీకు తెలుసు, గట్టి చెప్పాలి, ఏంటది? హృదయం అన్నిటికంటే, నీ పక్కనోడి కంటే కూడా నీ హృదయం మోసమైనది. నీ శత్రువు కంటే కూడా నీ హృదయం మోసమైనది. రెండోది ఎవరంటే మోసం చేసే ఆత్మ. ఈ రెండే చాలా భయంకరమైనవి. ఎందుకు మోసం చేసే ఆత్మ గురించి చెప్పబడుతుందంటే, ఆ మోసం చేసే ఆత్మ ద్వారా మనం ఏం చేస్తామంటే, మనము అబద్ధాన్ని నమ్ముతాం, అబద్ధాన్ని నెరవేరుస్తాం. ఇప్పుడు మనకి ఒకరి గురించి చెప్పబడుతూ వచ్చింది, అది నిజమో కాదో మనకు తెలియదు. మనం ఏం చేయాలి? నిజమో అబద్ధమో తెలుసుకొని ఆ వ్యక్తితో మనం అలా ప్రవర్తించాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నలుగురు మాట్లాడిన తర్వాత దాన్ని రూఢిపరుచుకొని అదే నిజమని నమ్మి అదే దృష్టితో చూస్తూ అదే విధంగా ఆ వ్యక్తితో మనం ప్రవర్తిస్తాం. నేను చెప్పేది రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. ఎందుకు తెలుసా? అబద్ధమును నమ్మినట్లుగా మనం అయిపోయాం కాబట్టి. అందుకే ఈ మోసం చేసే ఆత్మ ఏం చేస్తుందంటే మనుషుని అబద్ధాన్ని నమ్మేటట్లుగా చేస్తుంది. చూడండి, తెస్సలోనికలు రాసిన 2వ తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 11-12 వచనాలు. 2వ తెస్సలోనికైలకు 2వ అధ్యాయం 11-12. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరినీ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లును మోసము చేయు శక్తికి ఎవరు అప్పగించారు? దేవుడే వారిని అప్పగించారంట. ఇంకా వాడు ఎప్పుడు అబద్ధాన్ని నమ్ముతూ ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి ఒకవేళ ఇస్రాయిల్ అనే వాళ్ళకి చెప్పావనుకో, వాళ్ళు నమ్ముతారా? యేసు దేవుడు అంటే మా ఈ తెలుగు కథం కరేగా అంటారు వాళ్ళు. నేను నిన్ను చంపేస్తా ఇంకోసారి ఆ మాట అన్నామంటే అంటారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు అబద్ధమును నమ్మేటటువంటి ఆత్మకిందికి వారిని అప్పగించేశాడు. అంత్య దినం వరకు వారు దాన్ని తెలుసుకోలేరు. ఎప్పటివరకు? అంత్య దినం వరకు వారు తెలుసుకోలేరు. ఈ అబద్ధమును నమ్మేటట్లుగా లేకపోతే అబద్ధమును నమ్మి అబద్ధమును చేసేటట్లుగా ఎలాగ చేస్తుందో చూడండి. మొదటి రాజులు 22వ అధ్యాయం 21, 23 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. మొదటి రాజులు 22వ అధ్యాయం. మొదటి రాజులు 22వ అధ్యాయం 21-23. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి నేను అతని ప్రేరేపించేదనగా, యెహోవా ఏ ప్రకారంగా నీవు అతని ప్రేరేపించదువని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు కనుక వాడు ఏం చేస్తాడు? అబద్ధానే నమ్ముతూ ఉంటాడు. నువ్వు ఎన్ని చెప్పు 3 సంగతులు చూసాం. 4వది చూడండి. ఈ 4వ ఆత్మ ఏం చేస్తుంది మానవుని అంటే అపవిత్రపరుచుకునేటట్లుగా చేస్తుంది. బహుశా నువ్వు దేవుని బిడ్డ అయి ఉండవచ్చు, అయినా కూడా నీలో ఏదో ఒక అపవిత్రత ఉంది. ఏదో అపవిత్రత చేత నువ్వు ఏలబడుతూ ఉన్నావు. ఏదో అపవిత్రత కింద నువ్వు బానిసవే. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నువ్వు ఎంత గంభీరంగా, ఎంత నువ్వు పవర్ఫుల్ పర్సన్గా కనిపించినా కూడా నువ్వు ఏదో ఒక అపవిత్రత కిందనే ఉన్నావు అన్న సంగతి ఖచ్చితంగా మనం గమనించుకోవాలి. దేవుని వాక్యం రాసిన, దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయడు. అంటే చేయకుండా ఉండగలరా అంటే ఉండగలరు. ఎప్పుడు ఉండగలరు? దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలోకి వచ్చినప్పుడు ఏ పాపం కూడా చేయరు. అందుకే బైబిల్లో ఒక భక్తుడు అన్నాడు, ఏమని? 101వ కీర్తన 3వ వచనము చదవండి. 101వ కీర్తన 3వ వచనము. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను
భక్తి మార్గము తొలగిన వాని క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అర్థమవుతుందా? అంటనీయకుండగా జీవిస్తే నీవు దాని కింద ఉండకుండా ఉండగలవు, లేకపోతే ఏదో ఒక అపవిత్రత కింద జీవితాంతం గడుపుతూనే పోవాల్సి వస్తుంది. దావీదు సందర్భంలో, ఒకానొక సందర్భంలో దావీదు పారిపోవలసిన సందర్భం వచ్చింది. ఎక్కడి నుంచి? తన సొంత రాజ్యంలో నుంచి పారిపోవలసిన సందర్భం వచ్చింది. తన సొంత రాజ్యంలో నుంచి పారిపోవలసిన సందర్భంలో తనను ఒక వ్యక్తి, షిమి అనే వ్యక్తి, రాళ్ళతో కొడుతూ, తమ యజమానుల అధికారంను లాక్కున్నవాడా, బాగైంది అన్నప్పుడు పక్కనున్న మంత్రి ఏమన్నాడో తెలుసా? రాజా, నువ్వు ఆజ్ఞాపించు, వాని తల తీసేస్తా అన్నాడు. అన్న వెంటనే అప్పుడు రాజైన దావీదు ఏమన్నాడో తెలుసా? సరియే కుమారులారా, నాతో మీకేమి సంబంధం? మీరు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? మోసం చేసి కుయుక్తిగా ఒకరిని చంపివేవారు, వెన్నుపోటు పొడిచేవారు, మీరు ప్రక్కనకు పిడిచి హత్య చేసేవారు. మీతో నాకేం సంబంధం? నేను అట్లాంటి వాటి అందించుకోను. తిట్టని, శపించని, అతని శాపాలు దేవుడు నాకు ఆశీర్వాదంగా మారుస్తాడు, కానీ నీవు ఇట్లాంటి వాటిని అంటించుకొని అన్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు. 1, 26, 27. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును ఏం చేస్తారంట? అనుసరించిరి. తర్వాత 27, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛకమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు. మీకు అర్థమవుతుందా? నేను దేవుని నమ్ముకున్నాను, ఏదో కొనసాగుతున్నాను నేను అనుకోవడం కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ దేవుని ఆత్మను దుఃఖపరచకుండగా, దేవుని ఆత్మను ఆర్పకుండగా, దేవుని ఆత్మను ఒకవేళ తిరస్కరించకుండగా నువ్వు ఉండలేకపోతే వీటన్నిటి కిందికి వెళ్ళిపోతాం. మళ్ళీ వీటన్నిటి కిందికి వెళ్ళిపోతావు. నా జీవితంలో నేను చాలాసార్లు పరీక్షించుకున్నాను. ప్రభు, నేను ఎన్ని విషయాల్లో బాగున్నాను, ఈ ఒక్క పాపం ఎందుకు చేస్తున్నాను? నన్ను నేను ఎందుకు ఇట్లా అపవిత్రపరుచుకుంటున్నాను? చాలాసార్లు మనకు అనుకూలంగా మాట్లాడుకుంటాం కదా, నేను యవ్వనస్తునిలే, టెంప్టేషన్స్ వస్తాయిలే, ఇట్లా చాలాసార్లు అనుకున్నాను. నేను అనుకొని ఆ పాపంలో కొనసాగుతూ ఉంటే నాకు అర్థమయ్యేది కాదు. ప్రభా, ఇన్నిసార్లు క్షమాపణ వేడినా నీ రక్తం ఏం చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచి, చెప్పండి, నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని మామూలు కాదు ధారాళంగా సేవించడానికి ఏం చేస్తారంట? ఎంతో శుద్ధి చేస్తారంట. ప్రభు, ఎన్నిసార్లు నీ రక్త ప్రోక్షణ కిందకు వచ్చాను, నేను ఎందుకు శుద్ధి కావట్లేదు ప్రభా? ఎందుకు శుద్ధి కావట్లేదు అంటే దేవుడు ఒక నియమం పెట్టాడు, ఆ నియమంలోనే వెళ్ళాలి, ఇంక వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. కొంతమందికి ఇవి అర్థం చేసుకోవడానికి కష్టం అనిపిస్తుంది, నాకు తెలిసేదే. ప్రభువే మనకు అర్థం చేయించును గాక. మనము 4 ఆత్మల గురించి చూసుకున్నాము, 5 ఆత్మల గురించి చూసుకున్నాము, 4 చూసుకున్నాము. చివరిగా 5వదిగా దేవుడు దేనికి అప్పగిస్తాడు, లేకపోతే ఏ ఆత్మ కింద మనం ఉంటామంటే దురాత్మ సమూహముల కింద ఉంటాం. మీకు తెలుసా, ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు ఎవరిని సేవించారో చెప్పగలరా? ఇదేం ప్రశ్న, నా సిల్లిగా అనుకుంటున్నారా? ఎవరిని సేవించారో మీకు తెలుసా? చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 42, 43 చదవండి. అందుకు దేవుడు వారికి విముఖుడై, అంటే వేరై, ఆకాశ సైన్యమును, చాలండి, ఏం చేశాడు? సేవించుటకు, చాలండి, ఆకాశ సైన్యాన్ని సేవించుటకు వారిని దేవుడు ఏం చేశాడంట? విడిచిపెట్టాడంట. ఎక్కడ? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, అరణ్యంలో పోషణ, భద్రత.
అందుకే అరణ్యంలో ఎంతమంది మిగిలారు ఆ తరం వారిలో? మీరు చెప్పరా? నాకంటే మీకే బాగా తెలుసు, నాకు తెలుసు. ఆయన కూడా చెప్పండి. ఎంతమంది మిగిలారు? ఇద్దరే. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు. అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. దేవుడే వారికి వేరైపోయాడంట. ఎందుకో తెలుసా? వారు దేవుని ఆత్మను దుఃఖపరిచేటట్లుగా ప్రవర్తించారు. దేవుని వాక్యం రాసింది, వారు మోషేకును యెహోవాకును విరోధంగా మాట్లాడారంట. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఆ మాటలన్నిటికీ దేవుడు వింటున్నాడు. ఇది విరోధం అన్న సంగతి ఎప్పుడన్నా ఆలోచన వస్తుందా? ఒక్కసారన్నా డిడ్ యూ రిమెంబర్? ఒక్కసారన్నా నేను మాట్లాడిన ఈ మాట దేవునికి విరోధంగా ఎంచబడుతున్న సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచిస్తే ఈరోజు మన సంఘాల్లో ఇట్లా మాట్లాడడం, చాలా క్వైట్గా ఉంటాం. దేవుడు వారిని ఏం చేస్తాడు? ఆకాశ సైన్యాన్ని సేవించడానికి అప్పగించాడు. ఆకాశ సైన్యం అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఏం రాస్తుంది? 6వ అధ్యాయం 12వ వచనం ఏం రాస్తుంది అక్కడ? ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతోనూ దేవుడు వాటికి అప్పగించాడంట. వీటన్నిటికి మూలం ఏంటి? ఎందుకు అప్పగించబడ్డారు, ఎందుకు బంధించబడ్డారంటే వీటన్నిటికి మూలము చూడండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 32:23 చదవండి. 32:23. మీ పాపం మిమ్మును, దీని అంతటికి మూలం ఏంటంటే నీ పాపమే, నా పాపమే. ఏం చేస్తుంది? నా పాపం నన్ను ఏం చేస్తుంది? పట్టిస్తుంది. పాపము చేత మనల్ని ఏం చేస్తుందంటే పట్టిస్తుంది, బంధిస్తుంది, బంధకంలోకి తీసుకెళ్తుంది. ఇలాంటి వారిని విడిపించుట కొరకు యేసు ప్రభుల వారు ఈ లోకానికి దిగొచ్చారు. ఇలాంటి వారిని విడిపించుట కొరకు మన చుట్టూండే అనేకులను చూస్తే ఈ 5 కనిపిస్తాయి. మా దగ్గర ఒక వ్యక్తి త్రాగి చచ్చిపోయాడు. ఆయన ఎవరు తెలుసా? స్కూల్ ప్రిన్సిపల్. ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి స్కూల్లో పిల్లలకి అందరికీ పాఠాలు నేర్పించేవాడు. నీటి మాటలన్నీ నేర్పించేటటువంటి వాడు. సార్ ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారంటే, నా వల్ల కావట్లేదు తమ్ముడు, నా వల్ల కావట్లేదు. అట్లా ఎంతోమంది చెప్పడం మేము విన్నాం. ఆయన తాగి చచ్చిపోయాడు రీసెంట్గానే లాక్డౌన్లో. కాబట్టి మన పాపం నుంచి విడిపించిన కొరకు మాత్రమే కాదు, కానీ మన పాపము మనల్ని పట్టించిన స్థితిలో నుంచి ఈ 5 రకాలైన ఆత్మలలో కింది నుంచి ఆయన మనల్ని విడిపించిన కొరకే ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని, అనగా మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత, ఇక్కడ ఆగండి, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుట కొరకు. అయితే మానవుడు తన పాపము చేత పట్టబడ్డాడు. ఆ పాపాన్ని బట్టి ఏమైపోయాడంటే దాస్యానికి లోనైపోయాడు. ఇలాంటి వారిని విడిపించాలని యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఒక పాట పాడుతుంటాం, ఏమని? ఆహానందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు,
కొరత లేనిది ఉదికం కానిది ప్రేమన్ వివరించ వీలగునా. చాలు. ఈ పాట నిజంగా విడుదల పొందిన వ్యక్తి మాత్రం పాడగలడు. ఎవరంటే వాళ్ళు పాడలేరు. ఎవరంటే వాళ్ళు పాడలేరు. సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి తాను స్వస్థచిక్తుడు అయిన తర్వాత ఎలా జీవించుండవచ్చు అర్థం చేసుకోండి. ఎలా జీవించుండవచ్చు. ఇలాంటి వారిని విడిపించడం కొరకే ప్రభు ఈ లోకానికి దిగొచ్చాడు. అందుకే ఇందాక మనం చదువుకునే దాంట్లో ఆయన అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించుట కొరకు ఈ లోకంలో జన్మించాడు. విడిపించుట కొరకే. ఎలా జన్మించాడు, దేనిలో ఆయన పాలి భాగస్థుడు అయ్యాడు చూడండి. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక, 2వ అధ్యాయం 17వ వచనం కిందనే. ఏలైనగా దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అంటే ఆయన ఎలా వచ్చాడంటే మానవుడిగానే ఈ లోకానికి వచ్చాడు విడిపించడానికి. ఇంకా చెప్పాలంటే ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు అని ఉంటుంది. 1 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో 2:6 ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తాను సమర్పించుకొనేను. తనను తానే సమర్పించుకొనేను. కాబట్టి ఆయన మనల్ని విడిపించడం కొరకై రక్త మాంసములలో పాలివాడు కావాల్సి వచ్చింది. తనకున్న మహిమను, ఘనతను, ప్రభావమును విడవలసి వచ్చింది. ఆయన మనల్ని విడిపించడం కొరకై ఆయన బంధించబడాల్సి వచ్చింది. ఎక్కడ? సిలువలో. తన 2 చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెంపోటు. ఎవరైనా అంటే సమస్త సృష్టిని కలగజేసినటువంటి శక్తిమంతుడైన దేవుడు. ఈ దేవుడు ఏమయ్యాడు? మన కోసము అక్కడ బంధించబడ్డాడు. అక్కడ నుంచి విడిపించబడడానికి, మనం విడిపించబడ్డానికి ఆయన బంధించబడ్డాడు. మన కొరకు ఆయన రక్తమంతా కాచాడు, చనిపోయాడు, సమాధిలో ఉంచబడ్డాడు. దేవుడు కాబట్టి తిరిగి లేచాడు. ప్రియమైన సోదరి సోదరుడా, వినేటటువంటి నీవెవరివైనా సరే ఈరోజు నీ జీవితంలో నిజంగా స్వతంత్రత కావాలన్నా, నిజంగా విడుదల కావాలన్నా, నీ జీవితంలో ఆనందం కావాలన్నా, నీ జీవితంలో నెమ్మది కావాలన్నా ఒకే ఒక చిన్న ప్రార్థన నువ్వు చేస్తే చాలు. ప్రభువా నన్ను కరుణించు, నేను పాపిని, నా పాపం కొరకు కూడా నువ్వు చనిపోయి తిరిగి లేచావంటే చాలు. దేవుడు ఈరోజే ఈ క్షణమందే నేను విడిపిస్తాడు. చెప్పేటటువంటి నేను చాలా విపరీతంగా తాగుతుండేవాడిని. ఒకానొక సందర్భం వచ్చింది, నన్ను నేను బయటికి రాలేక, నన్ను నేను సంతోషపరుచుకోలేక, సంతృప్తి పరుచుకోలేక, ఈ జీవితంలో సంతోషం లేదని తెలుసుకొని ఫ్యాన్కు ఊరేసుకుని చచ్చిపోదాం అనుకున్నా. ఎందుకో తెలుసా? నన్ను నేను విడిపించుకోలేక. ఆ క్షణం ముందు మైక్లో నుంచి దేవుని మాటలు విన్నాను. ఆ మాటలు విని ఒకే ఒక ప్రార్థన చేశాను, యేసు ప్రభువా నువ్వు దేవుడో కాదో నాకైతే తెలియదు, అయితే నా పాపల కోసం కూడా, నన్ను విడిపించడం కొరకు కూడా నువ్వు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచావని నమ్ముచున్నానయ్యా, నన్ను క్షమించమని ఆ ఒకే ఒక చిన్న ప్రార్థన చేశాను. మీరు నమ్ముతారో నమ్మరో, ఒకే రాత్రిలో అన్ని అలవాట్ల నుంచి బయటకు వచ్చాను. ఒకే ఒక రాత్రిలో. దేవుడు అంత శక్తిమంతుడు. ఒకే రాత్రిలో. ఈరోజు నువ్వు దేని చేత బంధించబడ్డావు, దేని చేత పట్టబడ్డావు, దేని చేత నువ్వు విడిపించుకోలేక నీ జీవితంలో అసంతృప్తితో ఉన్నావో ఒకసారి పరీక్షించుకో, జ్ఞాపకం చేసుకో. నువ్వు విడుదల పొందాలంటే చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు. సూక్ష్మంలో మోక్షం, సులువుగా నువ్వు విడుదల పొందుతావు. నీ జీవితంలో కూడా ఆ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నువ్వు పొందుకోగలవు. ఈనాడు మేము ఇంత సంతోషంగా ఇలా తిరుగుతూ, పాటలు పాడుతూ, ఇలా ప్రతి స్థలంలో ఒక్కొక్క కూడికను పెట్టి దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నామంటే, దేవుడు కలుగజేసిన విడుదల, దేవుడు కలుగజేసిన విమోచన, దేవుడు కలుగజేసిన సంతోషము, దేవుడు కలుగజేసిన ఆనందము మా జీవితంలో ఉంది. మా చుట్టూ ఉండే మీరు కూడా అలాంటి విడుదల పొందాలని, ఆనందంలోకి రావాలని, మీ జీవితం కూడా సంతోషకరంగా ఉండాలని ఆశతోనే ఈ యొక్క ప్రత్యేకమైన కూడికను పెట్టడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, నీవెవరివైనా సరే ఓ చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు. ప్రభు ఈరోజే నేను విడిపిస్తాను, నీకు అర్థమైనా కాకపోయినా.
నీకు అర్థమైనా కాకపోయినా, నీకు అర్థమైనా కాకపోయినా, దేవుని బిడ్డలంగా చేయబడిన మనము ఎందుకు దేవుని ఆత్మను ఆర్పకూడదు, దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు, దేవుని ఆత్మను తిరస్కరించకూడదు అంటే కనీసం ఒక 7 సంగతులు ఉన్నాయి. అది ప్రాముఖ్యమైనవే, నేను టైం వేస్ట్ చేయాలని చెప్పట్లేదు. ఈ 7 సంగతులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దుఃఖపెట్టొద్దంటే చూడండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదవండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదవండి. చాలండి. మనము క్రొత్తగా జన్మించడానికి గల కారణం ఎవరు? మీకు తెలుసుగా ఆల్రెడీ. దేవుడు ఒకటి. ఇంకా మీకు అందరికీ బాగా పరిచయమైన మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఎవరు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి పాపను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేశాడు. ఈరోజు నువ్వు విడుదల పొందావు, బయటికి వచ్చావు, క్రొత్తగా జన్మించబడ్డావు, దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచిస్తున్నావంటే దానికి ప్రధానమైన కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. అలాంటి ఆత్మదేవుని నీ జీవితంలో దుఃఖపరుస్తూ, ఆర్పుతూ, తిరస్కరిస్తూ ఉంటే ఎలాగున నీవు? చాలాసార్లు దేవుని నమ్ముకునే వెంటనే మనం మర్చిపోతాం ఆ సంగతిని. దేవుని ఆత్మ చేత నేను విడిపించబడ్డాను, నూతనంగా జన్మించబడ్డాను అన్న సంగతి మర్చిపోతాం మనం చాలాసార్లు. అందుకే మర్చిపోమని ఏం చేస్తాము, మళ్ళీ మన దారిలో మనము వెళ్తూ ఉంటాం. ఎలా పేతురులాగా యేసుప్రభువు చనిపోయిన తర్వాత నేను చేపలు పట్టడం, మళ్ళీ చేపలు పట్టడం తెలుసుగా మీకు అందరికీ. కథ అరవిందం అంకుల్ చెప్తాడు. బోయోడు వచ్చాడు, గింజలు చల్లాడు, వలేసాడు. బోయోడు వచ్చాడు, గింజలు చల్లాడు, వలేసాడు. ఎప్పటి వరకు అంటే పట్టుకొని పోయే వరకు కూడా. మొట్టమొదటిగా మనం ఎందుకు ఆర్పకూడదు, దుఃఖపరచకూడదు, తృణీకరించకూడదు అంటే మనం దేవుని ఆత్మ చేతనే జన్మించబడ్డాం. రెండోదిగా చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయవాడు. చాలండి. ఆత్మను మనకు అనుగ్రహించి మనలో అద్భుతములు చేయవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. నీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయంటే దానికి కారణం దేవుని ఆత్మనే. మీరు అక్కడెక్కడికో వెళ్ళిపోకండి. ఎక్కడికి? హోసన మినిస్ట్రీలోకి వెళ్ళిపోకండి. దేవుని వాక్యంలో నేను చెప్తున్నాను. మనలో ఏమైనా అద్భుతాలు జరగాలంటే దానికి కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే, ఆత్మ దేవుడే. అలాంటి ఆత్మదేవుని నువ్వు ఆర్పివేసి దుఃఖపెట్టి తిరస్కరిస్తే ఎలా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి? మనం ఏం చేస్తాం తెలుసా? వేరే వాళ్ళ గురించి ప్రార్థించు. ప్రభువా, ఆ సహోదరి క్యాన్సర్ నుంచి బయటికి రావాలి ఖచ్చితంగా. నీకొస్తే జరుగుతుందో జరగదో? ఎప్పుడైతే నువ్వు ఆత్మ స్వాధీనం కింద ఉంటావో అప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పగలవు. ఎలా తెలుసా? ఏలియా భక్తుడు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళకి తెలుస్తుంది వెళ్ళిపోయే సంగతి, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దేవుని ఆత్మను ఎందుకు దుఃఖపరచకూడదు, ఆర్పకూడదు, తిరస్కరించకూడదు అంటే రెండోదిగా ఆ ఆత్మ ద్వారానే మన జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఆ ఆత్మ ద్వారానే. అందుకని యేసుప్రభువు వారు తన స్వజనుల యొద్దకు వెళ్ళినప్పుడు వారి మధ్యలో ఏం చేయలేదంట? అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాడంట. మూడోదిగా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడండి? ఎవరు సాయం చేస్తున్నారు? ఆత్మ.
మనకి ఏదైనా బలహీనత ఉందంటే ఆ బలహీనత నుంచి విడుదల పొందేటట్లుగా సహాయం చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే దేవుని యొక్క ఆత్మనే. అందుకే ఆత్మను ఆరోపకుడి అని చెప్పబడుతూ వచ్చింది. ఆయన ద్వారానే మనము బలహీనలు ఎప్పటికప్పుడు రోజు రోజుకి బలహీనలు అయిపోతాం మనం. అయితే ఆత్మ ద్వారా మనం ఏం చేయబడుతుంది తెలుసా? బలపరచబడతాం. ఆత్మ ద్వారా మనకు సహాయం కలిగి మనం బలపరచబడతాము. తర్వాత ఎహెచ్కేలుకు రాసిన పత్రిక, ఎహెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయము, ఎహెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనం చూడండి. 36:27. నా ఆత్మను మీ యందు ఉంచి మీకు ఈ మాట అర్థం చేసుకోవాలి. నా ఆత్మను మీ యందు ఉంచి మీరు ఈ మాటను బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు నువ్వు కొంచెం భక్తిగా ఉన్నావంటే, ఈరోజు కొంచెం పవిత్రంగా ఉన్నావంటే, ఈరోజు కొంచెం దేవుని వైపు చూస్తున్నావంటే, ఈరోజు కొంచెం దేవుని కొరకు నువ్వు ఏదైనా సమర్పించుకొని చేయాలనుకుంటున్నావంటే దానికి కారణం నీవు కాదు. ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణము నా సమర్పణ కాదు, నా డబ్బులు కాదు, నా భక్తి కాదు, నా నీతి కాదు, నా యథార్థత కాదు, నా పరిశుద్ధత కూడా కాదు. ఎవరో తెలుసా? దేవుని ఆత్మ. ఆయన నాలో ఉండి ఆయన కట్టడాలను, ఆయన ఆజ్ఞలను అనుసరించేటట్లుగా చేస్తున్నాడు కాబట్టి అనుసరిస్తున్నాను. లేకపోతే నా ముఖం నేను ఎప్పుడు అనుసరిస్తాను? ఇశ్రాయేలు ప్రజలకు అలాంటి అవకాశం లేదు. అందుకే వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. ఎక్కడ రాలిపోయారు? అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళకి అవకాశం లేదు, మనకు అవకాశం ఉంది. ఈరోజు మనం దేవుని అనుసరిస్తున్నామంటే అదంతా కేవలం దేవుని కృపనే. ప్రభువా నీ ఆత్మ నా యందు ఉంచి ఈరోజు కొంచెం నీతిగా జీవించగలుగుతున్నానంటే నిజంగా అది నీ ఆత్మ ద్వారా నాకు పొందుతున్న సహాయం అయ్యా. నిజంగా నా జీవితంలో నువ్వు ఎంత వెలుగు తీసుకొచ్చావు ప్రభువా. లోకంలో ఎవ్వడికి లేనటువంటి భాగ్యము నా జీవితంలో నీవు తీసుకొచ్చావని, నీ జీవితంలో నేను ఎంతో తగ్గింపు స్వభావంతో నీకు ఎంత ఉన్నా కూడా ఒక మెట్టు కింది దిగే ఆయన ముందు మనం ప్రవర్తిస్తాం. ఎంత ఉన్నా కూడా, నువ్వు ప్రపంచవ్యాప్తంగా ప్రసంగుడుగా అయినా కూడా, భూలోకాన్ని తలక్రిందులు చేసినా కూడా, నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? అపోస్తలుడైన పౌలు ఏమన్నా తెలుసా? నేనేమై ఉన్నానో దేవుని, అది రీజన్. ఇంకో మాట అంటే అపోస్తలుడైన పౌలు, నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడింది ఎవరో తెలుసా? దేవుని కృపనే. నేనేం ప్రయాసపడలేదు. ఈరోజు నువ్వు ఏదైనా కొంచెం చేస్తూనే మొత్తం భూలోకం అంతా చేసినట్లు ఫీల్ అయిపోతుంటాం మనం. ఆ కొంచెం చేయడానికి కూడా దేవుడు నీకు సహాయం చేస్తుంటే చేయగలుగుతున్నావు, లేకపోతే ఒక్క చుక్క కూడా చేయలేవు. అర్థమవుతుందా? ఎన్ని సంగతులు చూసాము? 4 సంగతులు చూసాము. 5వదిగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 4:11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అయిపోయిందా? క్షమించండి. 2 కొరింథీయులకు 4:11. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, ఆత్మ ద్వారా మనం అన్ని వరములను పొందుకుంటున్నామని రాయబడుతుంటుంది. క్షమించండి, 12వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయము 7 నుంచి చదవండి. అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ మూలంగా ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును,
మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానా విధములైన భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఈరోజు నీకు నాకు మన జీవితంలో ఏదైనా ఒక వరం కలిగి ఉన్నామంటే బికాస్ ఆఫ్ హోలీ స్పిరిట్. నువ్వు పాట పాడగలుగుతున్నావు అంటే అది నీది కాదు. నేను వాక్యం చెప్పగలుగుతున్నానంటే అది నాది కాదు. నువ్వేదైనా సమర్పించుకుని డబ్బులు ఇవ్వగలుగుతున్నావు అంటే అది నువ్వు కాదు. ఆ ఆత్మనే అలాంటి వరాలు ఇచ్చి మనకి ఏం చేస్తున్నాడంటే మన మధ్యలోనే అనేకమైన లోతైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. కొందరు స్వస్థపరిచే వరాలు ఇచ్చి ఇతరులను స్వస్థపరిచి అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నాడు. కొందరికి ప్రభుత్వం చేసే అధికారం ఇచ్చి ఆ ప్రభుత్వం చేసే వరము ద్వారా అనేకులను సమకూరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎవరిస్తున్నారండి? ఆత్మదేవుడే. కానీ మనం ఈ సంగతులన్నీ మర్చిపోయి ఆత్మదేవుని దుఃఖపరచకుండగా, ఆత్మదేవుని ఆర్పకుండగా, ఆత్మదేవుని తిరస్కరించకుండగా ఈ లోకంలో మనం జీవించట్లేదు. దేవుని బిడ్డలుగా చేయబడి మన అందరం కూడా. అందుకే మన జీవితంలో అనేకమైన విరివి అయిన కార్యాలు జరగడం మనం గమనించలేకపోతున్నాం. అనేకమైన కార్యాలు మనకు జరగడము గమనించలేకపోతున్నాం. మనకందరికీ బాగా పరిచయమైన మాట జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. జకరియా 4:6 చదవండి. భావినది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని. చాలండి, ఇన్ని రుజువులు మీకు చూపించాను. అయినా కూడా మీరు నేను అలానే జీవిస్తాను అని అనుకుంటే మిమ్మల్ని కాపాడవలసిన వాడు దేవుడే. మిమ్మల్ని కాపాడవలసిన వాడు దేవుడే. కాబట్టి మన జీవితంలో ఈ సంవత్సరాంతంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఈ సంవత్సరాంతంలో ప్రవేశించే ఈ గడియలలో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటావా? ప్రభువా, నీ ఆత్మను దుఃఖపెట్టేటట్లుగా, తిరస్కరించేటట్లుగా, ఆర్పేటట్లుగా నేను ఎన్నిసార్లు మాట్లాడలేదు, నేను ఎన్నిసార్లు ప్రవర్తించలేదు, నేను ఎన్నిసార్లు అలా జీవించలేదు. మీ మట్టుకేమో కానీ నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేను చాలాసార్లు అలా చేసినటువంటి వాడిని. అలా చేసినటువంటి వాడిని. ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా మనం జీవించామో ఇంకా భయంకరమైన పరిస్థితి ఒకటి ఉంది. నేను 5 ఆత్మల గురించి చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. వెళ్ళి తనకంటే చెడ్డవైన అపవిత్ర 7 చెడ్డవైన అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే, మీకు అర్థమవుతుందా? మొదటి దానికంటే చెడ్డదగును. నేను ఎట్లే ఉంటాను, నీ మనసు నీకు అర్థం చేసుకున్నాను అనుకో, నీ మొదటి స్థితి ఇంకా చాలా భయంకరంగా మారుతుంది. నువ్వు ఒకవేళ దేవుని ఆత్మను నువ్వు సంతోషపెట్టేటట్లుగా, ఆయనకు అనుకూలంగా, ఆయనకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించకుండా, జీవించకుండా, మాట్లాడకుండా ఉంటే ఇంకా నీ స్థితి చాలా భయంకరంగా మారుతుంది. అందుకని దేవుని ఆత్మను ఆర్పకుడి అని దేవుని వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. అతడి మొదటి స్థితి కంటే కడబడి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే చూడండి, చాలామంది దేవుని బిడ్డలు ఒక ఊపి ఉంటారు. కానీ వాళ్ళ కడపటి స్థితి చూస్తే మీరు ఇంత భయంకరంగా అయిపోయాడా అని అనుకుంటాం మనం. మా దగ్గర ఒక బ్రదర్ నేను చూశాను. ఆయన ఒక సువార్తను ఉరుదలుగిచ్చాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో
సువార్త టీములు పెట్టి ఉర్రూతలూగించాడు ఆయన. అలాంటి వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, మనం మేలు పొందాలని చెప్తున్న సంగతులు. మా ఇంట్లో నుంచి బయటికి రాలేడు. పిల్లలందరూ అన్యులైపోయారండి. పిల్లలందరూ అన్యులైపోయారు. నేను చాలా బాధపడ్డా ఆయన గురించి విన్నప్పుడు. ఆయన ఇంత గ్రేట్ పర్సన్నా, ఇలా ఎందుకు అయిపోయాడు ప్రభు అంటే వాక్యం ఇది. అతని మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా భయంకరమైంది. అయితే ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే,